ఏపీ లిక్కర్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. లిక్కర్ కేసులో సిట్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. నిందితులు ధనుంజయ్, కృష్ణమోహన్, గోవిందప్పను సిట్ కస్టడీకి కోరగా సిట్ పిటిషన్ పై ఇవాళ ఏసీబీ కోర్టు విచారించనుంది. మరోవైపు ఇదే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సజ్జల శ్రీధర్, దిలీప్ బెయిల్ పిటిషన్లు ఏసీబీ కోర్టు విచారించనుంది. ఏపీ లిక్కర్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. లిక్కర్ కేసులో సిట్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. నిందితులు ధనుంజయ్, కృష్ణమోహన్, గోవిందప్పను సిట్ కస్టడీకి కోరగా సిట్ పిటిషన్ పై ఇవాళ ఏసీబీ కోర్టు విచారించనుంది. మరోవైపు ఇదే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సజ్జల శ్రీధర్, దిలీప్ బెయిల్ పిటిషన్లు ఏసీబీ కోర్టు విచారించనుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపినటువంటి ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి ఇప్పటికే చాలా వరకు అరెస్టులు జరిగినాయి. ఈ అరెస్టుల నేపథ్యంలోనే కీలక నిందితులుగా ఉన్నటువంటి కేసురెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు మరికొంతమందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే లిక్కర్ స్కామ్ కేసు సంబంధించి వీళ్ళలో వీళ్ళని రాజశేఖర రెడ్డితో పాటు రాజశేఖర రెడ్డిని 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కూడా ఏసీపీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ వేయడం జరిగింది. అలాగే కేసురెడ్డి రాజశేఖర రెడ్డిని 3 రోజుల పాటు అతను వాంగ్మూలం తీసుకునేందుకు గతంలో కూడా కోర్టును కోరడం జరిగింది. అయితే ఇదే పిటిషన్ కు సంబంధించి ఈ రోజు ఏసీపీ కోర్టులో విచారణ జరగనుంది. అలాగే ఈ కేసులో తర్వాత అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ధనంజయ రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, అట్లాగే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఓఎస్డీగా కొనసాగినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, అట్లాగే గోవిందప్పలను 7 రోజుల పాటు కస్టడీ కోర్టుతో కూడా ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ వేయడం జరిగింది. ఈ 2 పిటిషన్లకు సంబంధించి ఈ రోజు విచారణ జరగనుంది. అయితే దీనికి సంబంధించినటువంటి 7 రోజుల పిటిషన్ తీసుకోవడానికి ప్రధాన కారణం ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విచారణ, అట్లాగే మరో నిందితుడు అయినటువంటి గోవిందప్ప, ఈ ముగ్గురు విచారణ పూర్తి స్థాయిగా ఇంకా పూర్తి కాలేదు, వాళ్ళు కోఆపరేట్ చేయలేదని కూడా కోర్టులు కోరడం జరిగింది. వీళ్ళని కనుక కస్టడీకి ఇస్తే మరింత సమాచారం రాబట్టే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా కోర్టులు కోరడం జరిగింది. అయితే అటు కేసిరెడ్డి, రాజశేఖర రెడ్డికి సంబంధించి వాంగ్మూలం తీసుకునే నేపథ్యంలో సిట్ అధికారులు వేసినటువంటి పిటిషన్, అట్లాగే ఈ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప వీళ్ళ ముగ్గురిని కూడా విచారణ పూర్తి స్థాయిలో ఇంకా పూర్తి కాలేదు. వీళ్ళ నుంచి కూడా సమాచారం రాబట్టాల్సిన అవసరం ఉందని కూడా కోరుతూ కస్టడీకి ఇవ్వాలని 7 రోజుల పాటు సిట్ అధికారులు వేసినటువంటి 2 పిటిషన్లపై మరికాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.